హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఫేషియల్స్ అయితే నేర్చుకుంటున్నాము. గాల్వానిక్ ఇంకా హై ఫ్రీక్వెన్సీతో అయితే నేర్చుకుంటున్నాము. మిషన్స్ ఎలా యూస్ చేయాలి ఏంటనేసి. క్లెన్జింగ్ మిల్క్తో అయితే ఫేస్ అంతా కూడా నీట్గా చేసుకోవాలి. మసాజ్ చేస్తూ రావాలన్నమాట. మసాజ్ స్టెప్స్ కూడా ఉంటాయి, చూసేయండి. మీకు తెలియదు కదా, చాలామందికి మసాజ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది. పార్లర్లో ఉండే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. అందరికి ఉపయోగపడుతుందని తీసాను కదా. కిందది చర్మం తెల్లగా ఉంటుంది, పైది నల్లగా ఉంటుంది, బాగోదు కదా జాకెట్ వేసినప్పుడు. సో ఇదంతా కూడా క్లీనింగ్ చేయాల్సిందే. రౌండ్ సర్కిల్ లాగా చేస్తూ వచ్చి ఇక్కడ వరకు మళ్ళీ రౌండ్ సర్కిల్ లాగా 3 టైమ్స్ చేసి ఒక చెయ్యి అక్కడే ఉంటుంది భుజం మీద. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని తీసుకొని రైట్ భుజం మీద నుంచి చెస్ట్ దగ్గర నుంచి రుద్దుతూ పైకి అప్లిఫ్టింగ్ చేస్తూ చూడండి. క్రీమ్ని నేను ఎక్కడి నుంచి లాక్కుంటున్నాను చేస్తూ అప్లిఫ్టింగ్ 3 టైమ్స్ చేసిన తర్వాత ఈ చేత్తో 3 ఫింగర్స్ కింద పెట్టేసి చూడండి. లిప్స్ దగ్గర చాలా జాలైంది. ఇలాగ వచ్చిన తర్వాత ఇలా పట్టుకొని ఈ చైన్ ఇలా మూవ్ చేసి లెఫ్ట్ ఇయర్ దగ్గర నుంచి రైట్ ఇయర్ దగ్గరికి, రైట్ ఇయర్ దగ్గర నుంచి లెఫ్ట్ ఇయర్ దగ్గరికి, లెఫ్ట్ ఇయర్ దగ్గర నుంచి రైట్ ఇయర్, రైట్ ఇయర్ దగ్గర నుంచి లెఫ్ట్ ఇయర్ 3 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ ఈ చేతుల్ని ఇలా కిందకి లాగి కింద నుంచి మళ్ళీ ఇలాగ అనకూడదు. ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ నుంచి రైట్ చేసిన తర్వాత నేను చూడండి ఇక్కడ ఇలా చేతులు పెట్టా. తర్వాత 1 2 1 2 1 2 1 2. తర్వాత జిగ్జాగ్, పైన వేలు కింద వేలు, పై పెదానికి కింద పెదానికి మారుస్తూ ఉండాలి వేలుని. పైకి కిందకి, పైకి కిందకి. తర్వాత అదే ఫింగర్స్ తీసి లిప్స్ దగ్గర ఇలాగా డింపుల్స్ ఉంటాయి, ఫైన్ లైన్స్ అలాంటివి ఉంటాయి కదా, లైన్స్ అవి తగ్గుతాయి లిప్స్ దగ్గర. చేసిన తర్వాత ఈ వేలని ఇలా పట్టుకొని వచ్చి పైన బ్రిడ్జ్ లైన్ నుంచి పైకి, దీన్ని బ్రిడ్జ్ లైన్ అంటారు నోస్ని. దాని మీద ఎప్పుడు ఏలు ఇలా పెట్టి రుద్దకూడదు. బ్రిడ్జ్ లైన్ నుంచి పైకి. తర్వాత ఇక్కడ సి ఆకారం రుద్దాలి. తర్వాత ఇలా పైకి, ఇలా సి ఆకారం రుద్ది పైకి. తర్వాత ఇదే చేతుల్ని ఇలాగే పెట్టి వేలు చూడండి కంటి కార్నర్ దాకా వచ్చి, ఎందుకంటే కార్నర్ వరకు డార్క్ సర్కిల్ ఉంటాయి కాబట్టి ఆ రౌండ్ మొత్తం ఒకసారి అలాగే తిప్పుతూ రావాలి. తర్వాత యాంటీ క్లాక్ వైజ్ కంట్లోకి హెయిర్ వెళ్ళింది. యాంటీ క్లాక్ వైజ్ చేసి క్లాక్ వైజ్ ఒకసారి, యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి, క్లాక్ వైజ్ ఒకసారి, యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి. అదే చేతుల్ని నేను చూడండి చేతులు ఇలా ఇలాగే పెడుతున్నాం. ఇలాగే ఉంచి ఒక చెయ్యి అక్కడ నుదురు మీదే పెట్టా. 8 ఆకారం వేసి ఒకసారి ఐబ్రోస్ని అప్లిఫ్టింగ్ చేయాలి. అప్లిఫ్టింగ్ చేసి కన్నతల దగ్గర ప్రెస్ చేయాలి. మళ్ళీ అలాగే అప్లిఫ్టింగ్ చేసి కన్నతల దగ్గర ప్రెస్ చేయాలి. తర్వాత ఫోర్ హెడ్ దగ్గర రుద్దాలి. 8 ఆకారం అయింది కదా, 8 ఆకారం అయిన తర్వాత ఫోర్ హెడ్ దగ్గర ప్రెస్ చేసి అదే ఫింగర్స్ని కిందకి తీసుకొని వచ్చి బుగ్గల్ని అప్లిఫ్టింగ్ చేయాలి. బుగ్గల్ని ఫింగర్స్తో రుద్దాలి బాగా. నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ లైన్ వరకే చేస్తున్నావు. బుగ్గ మొత్తం తగలాలి ఫింగర్స్. బుగ్గ మొత్తం రౌండ్గా సర్కిల్ చూడండి. ఇక్కడ తప్ప నేను అంతా ఫేస్ మొత్తం రౌండ్ సర్కిల్ అవుతుంది. రౌండ్ సర్కిల్. తర్వాత 8 ఆకారం, మన చెయ్యి ఎక్కడికి వెళ్తుందో అక్కడ వరకు 8 ఆకారం చేసి తర్వాత చేతులను ఇలా పెట్టుకొని ఇలా పైకి వచ్చి ముద్దురు నుంచి మళ్ళీ ఇక్కడ వరకు. ఇది క్లెన్జింగ్లో చేస్తాం. తర్వాత ఇలా కిందకి అయిపోయిన తర్వాత చేతుల్ని ఇలా కిందకు ఒకసారి 2 చేతులని ఇలాగ అనుకొని ఇలా చేతుల్ని వెనక్కి తీసి ఇలా నుదురు మీద నుంచి కింద ఇలా ఈ ఫింగర్స్ నేపేరియా దగ్గరికి వెళ్ళి ఒక ప్రెస్ ఇచ్చేయాలి. వాళ్ళు లెమ్మనకుండా చెవుల దగ్గర ఇలా రుద్ది చేతులు ఇలా వెనక్కి తీయాలి. ఇక్కడి నుంచి ఇలా ఫస్ట్ స్టెప్ క్లీన్జింగ్ మిల్క్తో ఫేస్ మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నాము కదా. తర్వాత క్లాత్ టిష్యూని మనం నీళ్ళల్లో కొంచెం నానబెట్టామంటే మెత్తగా అవుతుంది. ఆ క్లాత్ టిష్యూతో మనకు పై సైడ్కి మాత్రమే లాగినట్టు అనిపించాలి.
అప్పర్ లిఫ్టింగ్లోనే మనం క్లీన్ కూడా చేయాలి. కిందికి ఎటువంటి పరిస్థితుల్లో ఫేషియల్స్ చేసేటప్పుడు మసాజ్ కానీ స్ట్రోక్స్ కానీ ఏవైనా కానీ ఇవ్వకూడదు. చర్మం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనము ఎంతసేపు పైకి మాత్రమే రఫ్ చేసినట్టు కానీ పైకి మాత్రమే మసాజ్ చేసినట్టు కానీ ఉండాలి. ఈ విధంగా క్లెన్జింగ్ మిల్క్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్క్రబ్తో స్క్రబ్ చేయాలి. స్క్రబ్ తీసుకొని ఫేస్ అంతా కూడా అప్లై చేసేసి స్క్రబ్ చేయాలి. కింద కొంచెం మెడ కింద కూడా చేయాలన్నమాట. మనము ఎక్కడైతే జాకెట్స్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకుంటామో అక్కడ కూడా కొంచెం బ్లాక్గా ఉంటుంది కదా, పైకి ఈవెన్గా రావాలంటే ఫేస్ కలర్లో అక్కడ కూడా మనము మసాజ్ కానీ స్క్రబ్ కానీ చేసామంటే కలర్ ఒకేలా ఉంటుంది. స్క్రబ్ తర్వాత వచ్చేసి మళ్ళీ క్లీన్గా ఫేస్ అంతా తుడిచేయాలి క్లాత్ పెట్టేసి. గాల్వానిక్ కానీ హై ఫ్రీక్వెన్సీ మిషన్స్తో చేసేటప్పుడైనా కానీ ఫస్ట్ స్టెప్స్ ఇవే అనమాట. ఈ విధంగా చేసుకోవాలి. స్క్రబ్ అయిపోయిన తర్వాత స్టీమింగ్ పెట్టాలి. ఏమన్నా పింపుల్స్ ఉన్నా ఓపెన్ పోర్స్ ఉన్నా ఓపెన్ అవుతాయన్నమాట. అప్పుడు పింపుల్స్ బయటికి తీయచ్చు కొమ్మడంతో. మొత్తం స్టీమింగ్ పట్టాలి. స్టీమింగ్ పట్టిన తర్వాత వచ్చేసి జెల్ అప్లై చేసేసి హై ఫ్రీక్వెన్సీ మిషన్లో పింపుల్ ట్యూబ్ అంటారు దీన్ని తీసుకొని పింపుల్ ఉన్న దగ్గర లేకపోతే ఫేస్ అంతా కూడా ఈ విధంగా మసాజ్ చేసామంటే పింపుల్ కింద ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. తర్వాత బయటకు వచ్చేస్తుంది డ్రై అయిపోయి. ఇది వచ్చేసి మష్రూమ్ ట్యూబ్. సేమ్ ఇది కూడా అంతే. జెల్ అప్లై చేసి ఫేస్ అంతా కూడా ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి. కళ్ళ దగ్గర ఇంకా లిప్ దగ్గర కాకుండా మిగతా ఏరియాస్లో చేయాలన్నమాట. ఈ విధంగా పైన కూడా ఫోర్హెడ్ మీద కూడా చేసుకోవచ్చు. కరెంట్ చూడండి పాస్ అయ్యేది రెడ్ కలర్లో కనపడుతోంది. పైన టచ్ చేయకూడదు మనము. కింద ప్లాస్టిక్ ఉన్న వరకే మనం టచ్ చేసి ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ టైమే చేస్తున్నాము మిషనరీతో, భయపడకుండా అయితే చేస్తున్నాము. కొంచెం మేడం అయితే సపోర్ట్ బాగా చేస్తున్నారనమాట మా బ్యాక్ సైడే ఉండి. ఎలా అంటే డైరెక్ట్ మనం ఫేస్ మీద పెట్టేసి మసాజ్ చేస్తూ వెళ్ళాలి. టచ్ అయినట్టు మనం పెడతా తీస్తూ ఉన్నామంటే షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఈ విధంగా చేసామంటే షాక్ కొట్టినట్టు కాకుండా బాగా రిలాక్స్గా ఉంటుంది. అలాగే కింద చిన్న దగ్గరికి అది ఆరిపోతుంది. జెల్ అనేది ఆరిపోతుంది. చేయగా ఆరిపోతుంది. ఎంత అప్లై చేసింది చూసారా, డ్రై అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా అది చేసిన తర్వాత ఇది చెయ్యండి, స్కిన్ మారుతుంది. చేస్తూ ఉంటే ఒక్క సిట్టింగ్లో రాదు, 4-5 సిట్టింగ్లు పడుతుంది. కొంచెం జెల్ అప్లై చేసుకో. హై ఫ్రీక్వెన్సీ మిషన్ తర్వాత గాల్వానిక్ మిషన్ గురించి చెప్తున్నారు మేడం వచ్చేసి. పర్వాలేదు కానీ లూజ్ ఉంది మూవ్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కింద జెల్ అప్లై చేసిన తర్వాత చూడండి బటన్ ఎక్కడ పెట్టాను. ఈ హోల్ని ఇక్కడ పైకి పెట్టాను. ఇక్కడ నుంచి ఒక స్టెప్, 2, 3, 4, 5, తర్వాత 6, 7, 8. నుదురు పెద్దది ఉంటే 8 లేదంటే 7. తర్వాత మళ్ళీ ఇటువైపు చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్లో నేను చేసినట్టు ఇందాక చేతితో పెట్టలేదు. 1 ఇక్కడ వరకు రావాలి, చెవు దగ్గర వరకు. 2, 3, 4, 5, తర్వాత 6, 7, 8. హాఫ్ పార్ట్ ఇటువైపు చేస్తాము, హాఫ్ పార్ట్ ఇటువైపు చేస్తాము. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అలాగా 3 టైమ్స్ చేయాలి. అయిపోయిన తర్వాత ఐబాల్ రాడ్, ఇక్కడ ఐబాల్ మీద ఇలా మసాజ్ చేస్తారు. తర్వాత డార్క్ సర్కిల్స్ కింద ఇలా కింద మసాజ్ చేస్తారు. డ్రైగా ఉంది కాబట్టి మూవ్ అవ్వదు. జెల్ ఉంటే చాలా ఈజీగా మూవ్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఇందులో ప్లస్ మైనస్ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ అని ఉంటుంది. ఒకసారి పాజిటివ్లో చేయాలి, ఒకసారి బటన్ ఆఫ్ చేయాలి. తర్వాత వచ్చేసి ఒకసారి మైనస్. ఇది పవర్ ఆన్ ఆఫ్ బటను. ఇది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ డిగ్రీస్ ఉంటుంది. చూడండి సన్నగా వచ్చింది లైను. ఇలా పెరిగేటప్పటికి ఇక్కడ వెడల్పు ఎక్కువ అవుతుంది. అంటే డిగ్రీస్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది అన్నమాట. ఫస్ట్ కొంచెంలో పెట్టుకోవాలి, తర్వాత కొంచెం. ఇక్కడ కొన్ని లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి, మీకు కానీ కనిపించు, దీంట్లో కనిపిస్తాయి. చేసేటప్పుడు ఆన్ అయినప్పుడు తెలుస్తుంది. ఇది కొంచెం బ్లింక్ అవుతుంది అన్నమాట, లైన్స్ వస్తాయి. ఫుల్గా ఉంది ఇక్కడ చూసుకోండి. తిప్పేటప్పుడు కొంచెం తిప్పుకోండి చాలు. తర్వాత కొంచెం వాళ్ళకి ఏం అనిపించట్లేదంటే కొంచెం తిప్పచ్చు, మరీ ఎక్కువ తిప్పద్దు. పళ్ళు పెట్టుకుంది కాబట్టి కొంచెం తిప్పితే చాలు. ఓకేనా. ఒకసారి ప్లస్లో, ఒకసారి నెగిటివ్లో. ప్లస్లో అంటే ఆన్ అవుతుంది, నెగిటివ్లో అంటే ఆన్ అది నొక్కితే బయటకు వచ్చేస్తుంది. ఓకేనా. ప్లస్ మైనస్. అది ప్లస్లో చేస్తే వాళ్ళకి వాటర్ ఫామ్ అవుతుంది, నోట్లో లాలాజలం.
నెగిటివ్లో చేస్తే మనకి లాలాజలం ఫామ్ అవుతుంది నోట్లో. ఒకసారి వాళ్ళకి వస్తుంది, ఒకసారి మనకి వస్తుంది. ఇది కూడా స్కిన్ టైట్నింగ్ చేస్తాం. ఇప్పుడు ఈ అమ్మాయికి అన్ని చేస్తున్నాం కదా అనేసి వచ్చిన క్లయింట్కి గాల్వానిక్ చేసి హై ఫ్రీక్వెన్సీ చేసి చేయొద్దు. వాళ్ళకి ఏం కావాలో అదే చేయాలి. గాల్వానిక్ అయినా హై ఫ్రీక్వెన్సీ అయినా. స్కిన్ టైట్నింగ్కి ఫేషియల్స్లో ఏమేమి ఉన్నాయంటే హై ఫ్రీక్వెన్సీ ఉంది. మీకు మిషన్స్ మళ్ళీ చేయండి కాబట్టి ఇప్పుడే చూపిస్తున్నాను జెల్తో. అందరు కూడా ఫీల్ అవుతారని జెల్తోనే అన్ని చేపిస్తున్నాం. ఏదైనా జెల్తోనే చేయాలి, ఓకేనా? ఇది పవర్ ఆన్ బటన్ పెట్టుకోమా. గాల్వానిక్ మిషన్ కూడా సేమ్. జెల్ అప్లై చేసేసి రోల్ రాడ్ ఉంటుంది కదా, దాని ఫేస్ మీద ఈ విధంగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఫేస్ టైట్నింగ్ అవుతుంది. ఇలా మిషనరీతో మనం ఏ చేసినా కూడా గోల్డ్ ఐటమ్స్ కానీ సిల్వర్ ఐటమ్స్ కానీ ఏవైనా మెటల్ ఐటమ్స్ అనేటివి మన శరీరం మీద ఉండకూడదు. నోస్ పిన్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, చైన్స్ కానివ్వండి, తల్లో ఫ్లక్కర్స్, క్లిప్స్ ఏవైనా కానీ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. ఫేస్ డ్యామేజ్ అవుతుంది. మనం చేసేవారికి చేతికి ఉంగరాలు కూడా ఉండకూడదు, వేళ్ళకి. మిషనరీతో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేడం ఒకరికి ఏదో జరిగిందని చెప్పేసి ఫోటో పెట్టారు, చాలా దారుణంగా ఉందన్నమాట. చెవు దగ్గర చాలా డ్యామేజ్ అయిపోయింది. మనం మిస్టేక్ అనేది చేయకుండా ఈ విధంగా చేయాలి, క్లయింట్ ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇది వచ్చేసి ఐబాల్ దగ్గర మసాజ్ చేసే రాడ్డు, ఐ రాడ్డు. కళ్ళ పైన ఇంకా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, అక్కడ ఇంకా ముడతలు కూడా ఉంటాయి కళ్ళ కింద. అవి చేసామంటే స్కిన్ టైట్ అయ్యి చర్మం బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఫేస్ మొత్తం కూడా మనం మసాజ్ చేసుకోవచ్చు. పింపుల్ దగ్గర కూడా చేసుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి మసాజ్ క్రీమ్ వచ్చేసి తడి లేకుండా మసాజ్ క్రీమ్ డైరెక్ట్ ఫేస్ మీద అప్లై చేసి స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేస్తూ ఉండాలి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది మసాజ్ క్రీమ్తోనే. మనకు రిజల్ట్ కూడా బాగా తెలిసేది మసాజ్ క్రీమ్లోనే అని చెప్తున్నారు మేడము. ఇది చూసేదానికి కొంచెం గట్టిగా ఉంది కదా, మనం మసాజ్ చేసేటప్పుడు ఆయిలీగా వస్తుంది. ఫేస్ మొత్తం బాగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఆయిల్ వస్తుందో అప్పుడు మనం మసాజ్ బాగా చేసినట్టు రిజల్ట్ బాగుంటుంది. నెక్ దగ్గర కూడా చాలా బాగా చేయాలి. ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి, ఆ ప్రెజర్ పాయింట్స్ పట్టుకొని ప్రెజర్ ఇచ్చామంటే వచ్చిన క్లయింట్ రిలాక్స్ అవుతారని చెప్తున్నారు మేడము. ఏ మసాజ్ చేసుకున్నా, ఏ ప్యాక్ వేసుకున్నా మనం 6 hours వరకు సోప్ కానీ ఎలాంటి కెమికల్స్ కానీ యూస్ చేయకూడదు. న్యాచురల్గా నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం సోప్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. ఇవి ఓపెన్ అయిపోయి ఉంటాయి కదా పోర్స్, వాటిలో మనం ఏదైనా కెమికల్ యూస్ చేసామంటే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మనం ఫేషియల్స్ చేసుకున్నప్పుడు వెంటనే బయట కాలుష్యం ఉన్న చోట కూడా వెళ్ళకూడదు. దుమ్ము అలా పడేటట్టు ఫేస్కి మనము కవర్ చేసుకొని వెళ్ళాలి. ఆ ఓపెన్ అయిన ప్లేస్లో మనం ఏదైనా చేసినప్పుడు డస్ట్ అనేది వెళ్తుంది, పిగ్మెంటేషన్ కింద మారుతుంది, పింపుల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 6 hours వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫేస్ కాబట్టి. ఇప్పుడు గాల్వానిక్ ఇంకా హై ఫ్రీక్వెన్సీ మిషన్స్తో చేసాం కదా, అవి 2 స్కిప్ చేసామంటే క్లిన్జింగ్ మిల్క్, స్క్రబ్బు, జెల్లు, ఫేస్ మసాజు, తర్వాత వచ్చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేస్తున్నాను నేనైతే హేమలతకి. మొన్న వచ్చేసి థర్మో హెర్బల్ ప్యాక్ అయితే వేస్తున్నాను, అది కూడా వీడియో మీకు కంటిన్యూ చేస్తాను, వస్తుంది చూడండి. ఇప్పుడైతే నేను ఫేస్ ప్యాక్ అయితే వేస్తాను. ఫేస్ ప్యాక్ వేసుకోకుండా థర్మో హెర్బల్ ప్యాక్ వేసుకున్నామంటే ఫేస్ వచ్చేసి ఇంకా కొంచెం టైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది వచ్చేసి ఏజ్ లిమిట్ ఉంటుంది. ఏ చేయాలన్నా మనము 18 years అయితే దాటి ఉండాలి. 18 years లోపు అయితే చేయకూడదు. కెమికల్స్ యూస్ చేసేటప్పుడు చర్మం అనేది పాడవుతుంది. మసాజ్ చేసే విధానం కూడా మనము గట్టిగా రుద్దినట్టు కాకుండా రిలాక్స్ అయ్యేలాగైతే మసాజ్ చేయాలి. నాకు ఫస్ట్ తెలియక కొంచెం గట్టిగా రుద్దేశాను. మేడం వచ్చేసి అక్కడ పెయిన్ వస్తుంది, స్కిన్ కూడా పాడే ఛాన్స్ ఉంటుంది. మసాజ్ చేసామంటే రిలీఫ్ అవ్వాలి. క్లయింట్ వచ్చేసి ఈ విధంగా చేయాలని చేసి చెప్తున్నారు బ్యాక్ సైడ్ నుంచి అయితే. ఇలా కూల్గా మసాజ్ చేస్తూ ఉండాలి. తర్వాత వచ్చేసి ఫేస్ ప్యాక్ అయితే వేశాను నేను. ఫేస్ ప్యాక్ మనకు కొంచెం గట్టిగా ఉంటుంది, వాటర్ అయినా యాడ్ చేసుకొని ఈవెన్గా ఫేస్ అంతా ఇంకా నెక్కు పట్టేలాగైతే చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత 15 to 20 minutes మొత్తం డ్రై అయిపోవాలి. అప్పుడు ఇంకా క్లాత్ టిష్యూతో మొత్తం క్లీన్ చేసుకోవాలి. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నామంటే రిజల్ట్ బాగుంటుంది. 3 daysకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అప్పటికప్పుడు రిజల్ట్ అయితే ఉండదు. 3 days తర్వాత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నేను ఒక 5 days బ్యాక్ అయితే థర్మో హెర్బల్ ప్యాక్ అయితే వేశాను. ఇదైతే మీకు చూపిస్తున్నాను ఏ విధంగా వేస్తాము ఏంటనేసి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసాను కాబట్టి అంతటితో ఫేషియల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫేస్ ప్యాక్ వేయకుండా మనము థర్మో హెర్బల్ ప్యాక్ వేయాలి అనుకుంటే కళ్ళకి దూది పెట్టేసి రోజ్ వాటర్ ట్యాప్ చేసేసి ఫేస్ మాస్క్ ఉంటుంది కదా, అది వేసేసి రోజ్ వాటర్ ట్యాప్ చేసి థర్మో హెర్బల్ ప్యాక్ ఉంటుంది పౌడరు,
ఆ పౌడర్లో రోజ్ వాటర్ జెల్ వేసి మొత్తం ఇలా కలుపుకొని ఈ విధంగా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. హెయిర్కి కాకుండా స్కిన్కి కాకుండా మనము ఎక్కడైతే ఫేస్ ప్యాక్ది వేసుంటామో దాని మీదనే వేయాలి. ఇలా 1 అవర్ బాగా ఆరనివ్వాలన్నమాట. కొంచెం క్లైమేట్ చల్లగా ఉండటంతో 1 అవర్కి ఆరలేదు, 1.5 అవర్ దాకా పట్టింది. బ్లో డ్రైతో కూడా ఆర్పాము, కొంచెం గట్టిగా అయింది. తర్వాత ఫేస్కి రిమూవ్ చేసాము. కొంచెం గట్టిగా ఉంది కదా, ఇప్పుడైతే ఫేస్ మొత్తం నీట్గా ఊడొచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకున్నామంటే కొంచెం లూజ్ అయిన స్కిన్ టైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు మేడము. ఇది వచ్చేసి థర్మో హెర్బల్ ఫేస్ ప్యాక్. ఫేస్ చూడండి ఎంత క్లియర్గా వచ్చిందో. మీ అందరికీ యూస్ అవుతుందని వీడియో అయితే తీశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.